నమస్కారం, నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ సీనియర్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. పిగ్మెంటేషన్స్ పైన మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో భాగంగా కొంతమంది ఏంటంటే పర్టికులర్ గా కలర్ పిగ్మెంటేషన్ అని ఉంటుందా అని అడుగుతున్నారు. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అంటే నిజంగా అలా ఉంటుందా అండి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 20 రోజుల ముందు తెల్లని చక్కని ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళ హస్బెండ్కి ఏదో బిజినెస్ లైవ్ ఉన్నాయి. ఆవిడ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడి నుంచి మొత్తం తెల్లగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి బొగ్గు రాస్తారు కదా, అలా ఇంత కూడా ఖాళీ లేకుండా చెవులు, మెడ, ఫేస్ మొత్తం ఇంక్లూడింగ్ కన్రెప్పలు సహా అలా వచ్చారు. ఆవిడ అక్కడ చాలామంది డెర్మటాలజిస్ట్ గారు చూపించిన తర్వాత డెర్మటాలజిస్ట్ ఫోరంలో పెట్టి స్కిన్ ఏమన్నా శాంపుల్ తీయాలా ఏంటి అనేంతవరకు వెళ్ళిపోయారు. యాక్చువల్ సింపుల్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్కి ఒక సింపుల్ లాజిక్ మాట్లాడదాం. మీరు ఒక మంచి హెయిర్ ఆయిల్ మసాజ్ చేస్తే మంచి మెంతాలతో ఉండి చల్లగా దిగుతున్నట్టు హాయిగా ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది. అది మసాజ్ చేస్తుంటే అలా లోపలికి దిగుతున్నట్టు, రూట్స్ దగ్గర ఏదో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే మీకు ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు చెమట పడితే చెమట పడుతుంది. అలాగే ఆయిల్ కూడా పడుతుంటుంది. కొంచెం హార్మోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జిడ్డు అయిపోతుంటుంది. ఇవాళ తలస్నానం చేసి వచ్చేయకపోతే అంటే ఆయిల్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మీరు హెయిర్ కలర్ ఏదైనా అప్లై చేస్తే హెయిర్ కలర్ పీల్చుకోదా? పీల్చుకుంటుంది. ఒక డ్రాప్ హెయిర్ కలర్ ఒక టవల్ మీద పడో షర్ట్ మీద పడితే ఒక నెల రోజులు అక్కడ చిల్లు పడుతుంది. అంత పవర్ఫుల్ హెయిర్ కలర్. ఇప్పుడు చాలా మంది డాక్టర్ గారు నేనేం హెయిర్ కలర్ వాడలేదండి, నేను ఓన్లీ హెన్నా వాడుతున్నానండి, హెన్నాలో ఇండిగో కలుపుతున్నానండి. అసలు ఇండిగోనే కలుపురేట్. ఇండిగో కాయలు ఉంటాయి, చిన్నప్పుడు ఆడి ఉంటారు చిన్నగా. అది చుట్టుకున్నాక చేతికి ఆ బ్లూయిష్ బ్లాక్ కలర్ అంటుకుంది అనుకోండి, 2 రోజుల దాకా పోదు. ఇండిగో అది. సో ఇండిగో పౌడర్ కలుపుతున్నానండి, లేదా ఇండిగో కలుపుతున్నాను అంటారు. దాని నుంచి అలాగా రకరకాల హెయిర్ కలర్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఆయుర్వేదిక్ అంటారు, రకరకాలు ఉన్నాయి. కానీ హెయిర్ కలర్ టెస్ట్ చేయండి అంటారు. దాని మీద కూడా రాస్తాడు టెస్ట్ చేసుకోండి అని. చెవు దగ్గర ఇక్కడ వెనకాల ఎక్కడైనా అప్లై చేయండి అంటారు. అది అప్లై చేసిన 2-3 అవర్స్ తర్వాత కూడా ఏం రియాక్షన్ రాదు, తర్వాత కూడా ఉండదు. కానీ హెయిర్ కలర్ పెట్టేసిన తర్వాత కొంతమందికి దురద ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ వచ్చేస్తుంది, కొంతమందికి బొబ్బల్లా వచ్చేస్తాయి, కొంతమంది ఎలర్జిక్ రియాక్షన్ వచ్చి యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే అసలు ఎటువంటిది లేకుండా హెయిర్ కలర్ వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఈ పక్కన నలుపు వస్తుంది, ఈ సైడ్స్ లో నలుపు వస్తుంది, తర్వాత ఇక్కడ నలుపు వస్తుంది, తర్వాత అక్కడక్కడ నలుపు రావడం మొదలుపెట్టి మీరు ఈ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ గమనిస్తే 99% పీపుల్లో మొహము, చెవులు, మెడతో ఆగిపోతుంది. ఇక్కడ తర్వాత కింద వాళ్ళ న్యాచురల్ కంప్లెక్షన్ ఉంటుంది. క్లాసికల్ సైన్ అది హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అని. సో ఆవిడ నేను ఇందాక చెప్పిన ఆస్ట్రేలియన్ లేడీ చూసిన తర్వాత ఆవిడకి పీల్స్ కానీ ఎటువంటి చేయకుండా ఆ పిగ్మెంటేషన్ లైట్ అవడానికి 2 రకాల ట్రీట్మెంట్స్ నేను ప్రతిసారి చూసి డిసైడ్ చేసిన తర్వాత, మా టీం మేము డిసైడ్ చేసిన తర్వాత, వెన్ వి డిడ్ దట్ ట్రీట్మెంట్, ప్రతి వీక్ ఆవిడ 1 monthకి వచ్చారు. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 2.5-3-4 months ఉండిపోయారు. హస్బెండ్ ఆవిడ వచ్చారు. 1 month తర్వాత ఆయన వెళ్ళిపోయి, సార్ ట్రీట్మెంట్ అంతా చేశాక పంపించండి, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. స్టెరాయిడ్స్ వాడలా, హార్మ్ఫుల్ కెమికల్స్ వాడలా, కెమికల్ పీల్ చేయలే, పిగ్మెంట్ లైటన్ చేసే ట్రీట్మెంట్స్ చేసాం. దాంతో లోపల నుంచి ఏం తీసుకుంటే ఆ పిగ్మెంట్ లైటన్ అవుతుంది, ఏం తీసుకుంటే ఆ టాక్సిన్స్ పోతాయి. ఏదైనా టాక్సిక్ డిపాజిటే కదా, కెమికల్. సో అది చేసిన తర్వాత ఆవిడ వెళ్ళే ముందు ఒక స్వీట్ బాక్స్ ఇస్తే సరిపోద్ది. టీంలో ఎంతమంది ఉన్నారో అందరికి స్వీట్ బాక్స్ ఇచ్చి షీ వెంట్ విత్ హ్యాపీ టీయర్స్. మొత్తం ఇప్పుడు నార్మల్ గా అయిపోయారు. 95% పోయింది. ఇంకా మిగతా ఆవిడ క్యారీ చేసిన యాంటీ ఆక్సిడెంట్స్, క్రీమ్స్, ఫేస్ వాష్, ఇట్ విల్ టేక్ కేర్. గ్లూటరైజో సోప్. ఇప్పుడు ఆవిడ చేయాల్సింది ఏంటి? ఇంకా కలర్ అనేది అసలు యూజ్ చేయకూడదు. కలర్ వాడుతున్నారు, మీరు చేంజ్ ద కలర్. కలర్ మార్చి అదేం చెప్పామంటే అది తక్కువ రోజులు ఉండేటువంటిది, 10 రోజుల్లో 15 రోజుల్లో పోయేటువంటి కలర్ పెట్టుకోండి. అవసరమైతే 2-3 సార్లు పెట్టండి. లేదా హెన్నాలో అంటే రియల్ గోరింటాకు పౌడర్ డైరెక్ట్గా దొరికి ఆ హెన్నా ఈ హెన్నా అని కాకుండా గోరింటాకు పౌడర్లో ఇండిగో కలపకండి, కాఫీ డికాక్షన్, టీ డికాక్షన్ కలపండి. ఐరన్ మెటల్ కట్టోరీలో పెట్టేసి బాగా కలిపేసి 1 గంట ఉంచేసి పెట్టండి.
పెట్టుకుని ఎక్కడైనా ఎర్రగా అనిపించింది ఈ కాజల్ లైట్ వచ్చేసి మీ మస్కరాన్ని వాడతారు ఆడవాళ్ళు, అలాంటిది ఏదో రన్ చేసేసి బీ హ్యాపీ తప్ప ఇంకా హెయిర్ కలర్ వేయకండి. యూస్ చేయొద్దని. దాని ఓకే. జోలికి వెళ్ళారా మళ్ళీ 3 నెలలు రండి. అమ్మో సార్, నిజంగా ఇంత సీరియస్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్లీ. చేయలేదు సార్. ఇప్పుడు ఆ. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందిలో హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ హ్మ్. ఇక్కడి నుంచి ఒక మంచి రంగు ఉండి ఎక్కడెక్కడ నలుపు వచ్చి ఉంటారు. ఒకళ్ళు మన ముక్కు మీద ఇక్కడంతా నలుపు వస్తుంది, ఒకళ్ళు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. Hmm. దట్ ఈస్ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. యూసేజ్ ఎంత ఎక్కువైపోయిందంటే జస్ట్ 10 minutes ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ 15 కావాలి minutes. అందరికి, హా. అది షాంపూ టైప్ లో కావాలి, అలా రకరకాల అంటారు. వేసేసుకోవడం అయిపోయింది. అంతే. ఎక్కువ But- శ్రమ పడక్కర్లేదు కదా అనే భావనలో యూస్ చేస్తాం. అది అప్లికేషన్స్ ఉన్నాయి, షాంపూలు ఉన్నాయి, 10 minutes ఇన్స్టాంట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ కానీ అందులో ఉండే ఆ కెమికల్, ఆ గాఢత Exactly. ఎంత దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే Exactly. స్కిన్ ని. బట్ దాని ట్రీట్మెంట్ ఉంది. ఏం సార్ ట్రీట్మెంట్ గురించి సో మాట్లాడారు. ఇప్పుడు హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత Hmm. స్కిన్ లోపలికి అది లోపల నుంచి ఎలాగా, ఇప్పుడు మీరు హెయిర్ కలర్ అప్లై చేస్తారు, మీకు ఎలా అయితే ఆయిల్ గురించి ఇందాక మనం మాట్లాడుకుని దిగుతున్న హ్యాపీ ఫీల్ ఉంటుందో అలా హెయిర్ కలర్ కూడా లోపలికి దాంట్లో డార్క్ పిగ్మెంట్ పీల్చుకుంటుంది కదా. ఆ పీల్చుకున్నాక లింఫాటిక్స్ అని ఉంటాయి మన స్కిన్లో, వాటి నుంచి స్లోగా అలాగే స్కిన్ వెనకాల భాగాల నుంచి నెమ్మదిగా పిగ్మెంటేషన్ అబ్జార్బ్ అవుతూ అలా 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 వస్తూ కొంతమంది చెవుల మీద కూడా, కొంతమంది మెడ అంతా కూడా ఎగ్జాక్ట్లీ మెడ కొంచెం కింద భాగం వరకు చాకిపోద్ది. చాలా రేరుగా కొంతమందికి అక్కడక్కడ కూడా వస్తుంది. అసలు ఎంత థిక్గా నల్లగా ఉంటుందంటే లోపల ఏదైనా నలుపు రంగు తుడిచేద్దామా అనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ ఇన్సైడ్. దానికి అక్కడ రీచ్ అవ్వాలి, రీచ్ చేసి ఆ పిగ్మెంట్ని డీపిగ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు ఏ క్రీమ్ వాడాలి, స్టెరాయిడ్స్ ఉండకుండా ఏం చెయ్యాలి అనేటువంటిది ఒక లాజికల్గా ప్రాక్టికల్గా మనం కనిపెట్టి ట్రీట్ చేస్తున్నందుకు చూస్తున్న తోటి డాక్టర్స్ కూడా మెచ్చుకోవాలి. అలాంటి ట్రీట్మెంట్స్ శ్రీరూప్ కాస్మెటిక్లో జరుగుతున్నాయి. వీఆర్ ఓన్లీ ట్రీటింగ్ పేషెంట్స్ ఇన్ ఎ గుడ్ మేనర్ వితౌట్ స్టెరాయిడ్స్. దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. స్టెరాయిడ్స్ వాడకపోవడమే ఇప్పుడు అసలు కావాల్సింది. Exactly. చాలా వరకు ఎంతసేపు పడుతుంది సార్ ఆ ట్రీట్మెంట్? 20-25 minutes ఆర్ హాఫ్ అన్ అవర్. ఒక్కసారి సరిపోతుందా? ఇవాళ చేసుకున్నారు అనుకోండి, వాక్ చేసి బయటకు వెళ్ళి ఎక్కడికి షాపింగ్కి వెళ్ళి నేను చేసినట్టు కూడా తెలియదు. నెక్స్ట్ డే పీల్ అవ్వడం అటువంటిది కూడా ఉండదు. ఓకే ఓకే. సో ఇట్స్ అ హార్మ్లెస్ ట్రీట్మెంట్. మీ డే స్పాయిల్ కాని ట్రీట్మెంట్. సిట్టింగ్స్ ఎలా ఉంటాయా? వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి, Okay. వాళ్ళకున్న డ్యామేజ్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, అలా. అలాగ ఒక 4 sessions 3 sessions ఇంకా ఎక్కువ పడతాయా అనేది వీక్లీ 1 session లాగా పడచ్చు. సప్లిమెంట్స్ గానీ ఇంకా ఏమైనా క్రీమ్స్ గానీ ఇస్తారా? ఇస్తాం. వీల్ అవాయిడ్ స్టెరాయిడ్స్ ఇన్ ఇట్. ఒకటి తప్ప మిగతావన్నీ అన్ని. ట్రీట్ చేస్తారు. అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైతే హెయిర్ కలర్స్ వాడారో అది వాడకుండా అవి ఉండాలి. వాడకుండా వేరే మెథడ్స్ కి షిఫ్ట్ అయ్యి, ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటి? కొంతమంది హెయిర్ కలర్ వేయడం మానేస్తారు, కొంతమంది ఏమో గోరింటాకుతో పాటు నేను చెప్పినట్టుగా పెట్టుకుంటారు. కోమ్ పెట్టి స్కాల్ప్ టచ్ కాకుండా హెయిర్ కలర్ వేసేస్తారు. వేసేసి ఫ్రంట్ ఏరియా ఏదైనా కనపడుతుంది అనుకోండి, దానికి మీ కాటుకి మస్కరా ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసేస్తారు. అంతే. సో హెయిర్ కలర్ హెయిర్కి పట్టింది, రూట్స్ కి టచ్ కావద్దు. సో రూట్స్ కి టచ్ అవ్వకుండా ఉండాలి, అదొకటి మెయిన్. రూట్స్ కి టచ్ అయితే అది కిందకి అబ్జర్వ్ అవుద్ది కలర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మొత్తానికి హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఫస్ట్ మా చేతుల్లోనే ఉంది సార్. ఎంత చక్కగా ట్రీట్ చేసుకున్నా మళ్ళీ కానీ కలర్ వేసామా అంత పోగొట్టినట్టే. అంటే మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చేయచ్చు. పిగ్మెంటేషన్ కూడా ఎంత వికృతంగా ఉంటుందంటే, అసలు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచిస్తారు, ఇప్పుడు మంగు వస్తేనే ఆలోచిస్తారు. అలాంటిది నల్లగా అక్కడక్కడ ప్యాచెస్ సమానంగా ఉండదు. ఇక్కడ తెల్లగా ఉన్నట్టు, ఇక్కడ పెద్ద నల్లగా, ఇక్కడ నల్లగా, అలా ఇక్కడ ఒక లైన్లో నల్లగా, అలా రకరకాలుగా వస్తుంటుంది. సో దానికి ఎక్కడికైనా మీరు ఫంక్షన్కి వెళ్ళాలంటే మేకప్ వేసినా కూడా కవర్ కాదు. కవర్ అవ్వవు సార్ కొన్ని అయితే ఇంకా ప్యాచ్లా కనబడతాయి. సో ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో విన్నారు కదా, జస్ట్ ఏదో రీజనబుల్ ప్రైస్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో హెయిర్ కలర్ వేసేసుకోవచ్చు అని చెప్పి చాలా వాటిని మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. బట్ అవి చాలా వరకు స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి అని చెప్తున్నారు. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు ది బెస్ట్ ట్రీట్మెంట్ పొందొచ్చు శ్రీరూప్లో. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆ చిట్కాలు కూడా పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మనకి చేసేటువంటివి దొరికేటువంటివి అవి చేస్తే కనుక డెఫినెట్గా హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. లేదు అది ట్రీట్మెంట్ దాకా వెళ్ళింది అంటే శ్రీరూప్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.